ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి 26వ తేదీ. మీరు ఏడ్చి ప్రలాపింతురు గాని లోకము సంతోషించును, మీరు దుఃఖింతురు గాని మీ దుఃఖము సంతోషమగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యోహాను సువార్త 16వ అధ్యాయము 20వ వచనం. విచారాలు ఎంతో విలువైనవి, వాటిని వ్యర్థం చేసుకోవద్దు. ఎవరు పట్టించుకొనని ఈ సత్యాన్ని గత తరానికి చెందిన ఆ దైవజనుడు అలెగ్జాండర్ మెక్లారెన్ వెలుగులోనికి తెచ్చేవాడు. దేవుని ప్రజలకు అతడిలా గుర్తు చేసేవాడు, దుఃఖాలను అనుమతిస్తే అవి మనల్ని దేవుని యొద్దకు విసిరేవేయగలవు. సుడుగాలి ఒక వ్యక్తిని ఆశ్రయపురంలోనికి విసిరినట్టు. దీర్ఘకాలిక సౌభాగ్యం కంటే స్వల్పకాలిక విచారమే తమను దేవునికి దగ్గర చేసిందని కృతజ్ఞతాపూర్వకంగా నిర్ధారించి చెప్పేవారు చాలామందే ఉంటారని నాకు తెలుసు. నీ విచారాలను వ్యర్థం కానివ్వకుండా జాగ్రత్త పడు. అమూల్యమైన వరాలైన నిరాశ, నొప్పి, నష్టం, ఒంటరితనం, అనారోగ్యం లేదా ఇలాంటివే మరికొన్ని కష్టాలు నీ జీవితంలోనికి వచ్చినప్పుడు అవి నీ జీవితాన్ని సరిచేయడానికి బదులు పాడు చేయకుండా చూచుకో. అవి నిన్ను దేవునికి దూరం చేయకుండా ఆయనకు దగ్గర చేసేలా చూడు. విచారాలు దేవుని గాలులు, ఎదురుగాలులు. కొన్నిసార్లు అవి దేవుని బలమైన గాలులు. అవి దేవుని యొద్ద నుండి వచ్చిన గాలి తుఫానులు. అవి మానవ జీవితాన్ని దేవుని ఆకాశమే హద్దుగా ఎత్తైన ప్రదేశాలకు తీసుకువెళ్తాయి. వేసవి కాలంలో వాతావరణం తీవ్రంగా ఉన్న రోజును నువ్వు గమనించి ఉంటావు. ఊపిరాడదు, భరించలేని వేడి. అయితే దూరంగా ఒక మేఘం కనిపించింది. చిన్నగా ఉన్న ఆ మేఘం నెమ్మదిగా పెద్దదవుతూ ఆకాశాన్ని కప్పింది. తుఫాను రేగింది, మెరుపులు మెరిశాయి, ఉరుములు గర్జించాయి. తుఫాను ప్రపంచమంతటినీ కమ్మింది. వెంటనే వాతావరణం శుభ్రమైంది. గాలిలో క్రొత్త జీవం ఉంది. ప్రపంచం మారిపోయింది. మానవ జీవితం కూడా సరిగ్గా ఇదే సూత్రంపై పనిచేస్తుంది. తుఫాను రేగినప్పుడు వాతావరణం మార్పు చెందుతుంది, శుభ్రపరచబడుతుంది, కొత్త జీవంతో నింపబడుతుంది. పరలోకం నుంచి కొంత భాగం భూమి మీదకి దిగివచ్చినట్లుంది. నీ చేతుల మీదుగానే యేసయ్య ఈ నొప్పిని నేను స్వీకరిస్తాను. దానిని ధైర్యంగా భరించే శక్తిని నీవే నాకు ప్రసాదిస్తావు. ప్రయత్నించడానికి నేనెంతో బలహీనుణ్ణి కనుక విశ్రమిస్తాను ప్రశాంతంగా, నీ రొమ్మున ఆనుకొని హాయిగా. యేసయ్య, ఈ నొప్పిని ఒక రుజువుగా స్వీకరిస్తాను. నా నిజమైన అవసరాన్ని అతి సమీపంగా నువ్వు గమనిస్తున్నావని, పరమ వైద్యుడివైన నీవు ఇంకా పనిచేస్తున్నావని, నీ దయాసంకల్పమును నీవు నెరవేరుస్తావని. ఓ రక్షక, నీ దివ్యహస్తమే గట్టిగా నొక్కి పట్టేది. మేకులు దిగగొట్టబడిన హస్తమది. ఎప్పటికీ మాయని గుర్తులవి. దాని నీడన నీ చేత దాచబడినవి. ఆ చేతి భారమే నాకు చెప్తోంది నీవు నన్ను ప్రేమిస్తున్నావని. దేవుడి మాటలను దీవించునుగాక. ఆమెన్.